నాన్న ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు? థియేటర్కి డబ్బులు కట్టాలమ్మా. హాయ్ గాయ్స్, నిన్న నాగవంశీ గారిది వార్ 2 సినిమా స్పీచ్ విన్నాను భయ్య. వన్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆయన ఇలా మాట్లాడారు. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి, ఇది మీ బాధ్యత. ఈసారి బాధ్యత తొక్కేం కాదు, బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చినట్టు ఇస్తున్నారు. హలో బ్రదర్స్ వినండి, మీ బాధ్యత మీ పేరెంట్స్ ని బాగా చూసుకోవడం, మీ బాధ్యత బాగా చదువుకోవడం, ఎగ్జామ్స్ బాగా రాయడం, మీ బాధ్యత మంచి జాబ్ తెచ్చుకోవడం, సినిమాల్ని లేపడం, సినిమా కలెక్షన్స్ ని పెంచడం, ఇది మీ బాధ్యత కాదు. మంచి సినిమాల్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం, మంచి మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అది రియల్ లైఫ్ లో అప్లై చేయడం, అది మీ బాధ్యత. అయినా నాగవంశీ గారు మీరు చెప్పాల్సింది మూవీ బాగుంటుంది, పక్కా ఎంటర్టైన్ అవుతారు, చాలా బాగా తీసాం సినిమాని, నచ్చితేనే చూడండి, 10 మందికి చెప్పండి అని చెప్పాలి మీరు. ఒకవైపేమో సినిమా నచ్చకపోతే ఇదే నా లాస్ట్ ఈవెంట్, నేను మళ్ళీ మైక్ పట్టుకొని అంటారు. మరోవైపేమో మీ బాధ్యత ఈ సినిమాని హిట్ చేయడం, ఎక్కడికో తీసుకెళ్ళడం అని అంటారు. అంటే ఏంటి, సినిమా బాగాలేపోయినా లేపాలా? సినిమా బాగుంటే ఆటోమేటిక్లీ ఎవరన్నా లేపుతారు. సినిమా కలెక్షన్స్ పెంచాలి, అది మీ బాధ్యత అని చెప్పడం చాలా తప్పు సార్. అసలే మన యూత్ ఎలా ఉన్నారంటే, నేనింతే సినిమాలో ఈ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ టైప్ ఉన్నారు. మీ బాధ్యత ఇవన్నీ చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇలా చేస్తారు. థియేటర్కి డబ్బులు కట్టాలమ్మా. మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాటర్. యాక్చువల్లీ ప్రొడ్యూస్ బోలా శంకర్ టైంలో ఇలానే మాట్లాడారు. అప్పుడు కూడా నాకు చాలా ఆబ్జెక్షనబుల్ గా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, అప్పుడు సినిమా బాగాలేపోయినా బాస్ మన కోసం సినిమా తీస్తున్నాడు కాబట్టి మనం బాగాలేపోయినా బాగుందని చెప్పాలి, సినిమా చూడాలని చెప్పారు ఆ టైంలో. ఇలా బాగాలేపోయిన సినిమాలని ఎంకరేజ్ చేస్తే, చూస్తూ పోతే మంచి సినిమాలు ఎప్పుడు తీస్తారు మన అభిమాన నటులు? సో ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్.